ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రేమ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ప్రతి ఉదయం ఇలాగున ఆయన పాదసన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని వినడానికి, మరి ఆ వాక్యాలు మన దైనందిన విశ్వాస జీవితంలో ఆయన రాకడ కొరకే వినియోగపడినట్లు మనం సిద్ధపరుచినట్లు మనం ప్రతిరోజు కూడా ఆయన పాదసన్నిధిలో చేరి వస్తాం. మనల్ని సమకూరుస్తున్నటువంటి బ్రదర్ బర్నబాస్ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రోజు 4471వ రోజు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పాల్సిరి రాములకు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన ప్రియులందరికీ వేసుకుంటున్నాం. వందనాలు తెలుస్తున్నాం. 4471 రోజు ఉదయకాలపు వాక్య దినాల కొరకు వేచి ఉండగా ఏర్పాటు చేసిన జూమ్ బర్నబాస్ను బట్టి స్తోత్రాలు. ఈ రోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాసుడు రవి మనోహర్ స్తోత్రాలు. ఈ విధంగా వాక్యం కొరకు సిద్ధపడదు పాటల ద్వారా మీరేమైందండి. గత నెల 22/2/25 శువార్తలో నేను అనేక దాసుడు మీ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నాయన దినాలన్నీ కాపాడి మరొక నూతన దినములో ప్రభువా తండ్రి, లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు, స్తోత్రాలు. ఈ దినం సులేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు, వారి కన్నా గొప్పవారు కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినంలో ప్రభువా తండ్రి నాయన సజీవులుగా ఉంచి ప్రభువా తండ్రి మా గృహాల్లోకే దినదినము మీ దయగల మాటలు వినిపిస్తున్నారు ప్రభువా. గొప్ప దేవా స్తోత్రాలు. మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక నాయన ఈ వాక్యం నాయన చదువువాడును నాయన ధ్యానించేవాడును నాయన ధన్యులు అన్నారు ప్రభావ. కనుక ప్రభువా తండ్రి నాయన ఈ నీడ్స్ పెట్టేవారం కాక వాక్యానుసారంగా జీవించేది నేర్పించండి నాయన. పాటల ద్వారా మీరేమయం పొందండి, వాక్యం ద్వారా మీరేమయం పొందండి. చేరుచిన పిల్లల్ని బట్టి స్తోత్రాలు. దాసుడు నాయన తండ్రి చేయొచ్చు నాయన భగవాన్ శంకర్ గారు ప్రభువా తండ్రి నాయన అనేక విషయాలు ప్రభువా తండ్రి మీ యొక్క గ్రంథంలో నుంచి ప్రభావం చూడగా ప్రభావం మా కింద చెవి గ్రహించండి నాయన. అదేవిధంగా ప్రభువా తండ్రి నాయన వాతావరణం ఆదించుకుని నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా సాయం చేయండి. గత నెల ప్రభువా తండ్రి రుచిక్రియల గురించి ప్రభువా మత్తయి వార్తలో అనేక విషయాల గురించి ప్రభువా దాసుందరూ అనిపించారు. ఇప్పుడు మీ పక్షంగా నిలబడి ఏమి మాకు వినిపించి ఉన్నారో ప్రభువా మాకు ఒక దిద్దుబాటు పురుకొల్పు దయచేయండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా రేపటి దినం కొరకు ప్రార్థన పరిశుద్ధ దినం ఆత్మతో సత్యముతో ఆరాధించడం మీకు మనకు గ్రహించండి. నేను విధంగా ప్రభువా తండ్రి నైనా అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు భాషను జయవతిని సంపూర్ణం ఆగ్రహించండి. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కొరకు భాషను ప్రభువాని కుటుంబాల కొరకు ప్రభువా తండ్రి నాయన ప్రవీణ్ పగడాల ప్రభువా తండ్రి ఆయన ప్రభావ నాయన సహోదరికి మంచి మనసు ఇచ్చినారు ప్రభావ. కేసు పెట్టుకున్న ప్రభు వారి రక్షణ కొరకు నాయన ప్రార్థించుకున్నారు ప్రభావ. కనుక ఇక్కడ వారి దినాల్లో ఉన్న ప్రభావ తల్లి వీరేం చేస్తున్నారు వీరెవరు క్షమించమన్నారు ప్రభావ. కనుక నాయన ఈ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభావ. కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు ప్రభావ. మీ ఆజ్ఞ ఉన్నది, ఒక ఆత్మగా నశించడం మీకు ఇష్టం లేదు కనుక ఎదిరించే వారిని బెదిరించే వారిని మీ ఆధీనించుకోండి, ప్రభుత్వాలు మీ ఆధీనించుకోండి, అధికారులు మీ దాసుడు నైనా ఏర్పాటు చేసిన ఈ మ్యాప్ ద్వారా తండ్రి వెనుకల చెవి గ్రహింపులు ఉదయించండి. ఈ నిడిచిపెట్టి వారంగా వాక్యాచారంగా జీవించేది నేర్పించమని ముందున్న కార్యక్రమంలో మీరే అధ్యక్షులు నడిపించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామం ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వాళ్ళకి ప్రేమన్నాలు. మరి ప్రియులారా, ఇప్పుడు పాట విందాము. మరిదాస్ బ్రదర్ వచ్చారండి. బన్బాబు ప్రభాకర్ రావు, రూఫస్ బ్రదర్ ఉన్నారా? రూఫస్ బ్రదర్ పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడతారు, మనం విందాం. క్రైస్తవ సునాద కీర్తన నుంచి పాట పాడుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో
అడవి వృక్షములలో చెల్దరు వృక్షమేట్లున్నదో పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రియుడు పాడెదన్ ప్రియుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చన్ నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చన్ తన కృపలో నన్ను నిలిపి నూతన జీవమునిచెన్ పాడెదన్ ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను ఆనందభరితనై నేను నీ సన్నిధిలో నిలిచెదను నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము పాడెదన్ ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి పాడెదన్ కాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను. వందనాలు. మంచిది. వందనాలు బ్రదర్. బ్రదర్ రూఫస్ గారు మా దగ్గర ఉన్నప్పుడు మలాకి గ్రంథంలో బైబిల్ స్టడీ చేసేవారు. నేను పరమగీతంలో బైబిల్ స్టడీ పోటీగా మా బైబిల్ స్టడీ జరిగేది అప్పట్లో 90s లో. చక్కని పాట పాడి వినిపించారు. ప్రభు నామన ప్రేమన్నాలు బ్రదర్కి. వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మన బ్రదర్ ఎలీషా బాబు గారు, దైవ సేవకులు బ్రదర్ ఎలీషా బాబు గారు వాకింగ్ కోసం ప్రార్థన చేస్తాం. మనం చేస్తున్నాం. ఈరోజు బ్రదర్ భవానీ శంకర్ గారు వైజాగ్ నుండి మనకు వాక్యం అందిస్తారు. ముందుగా వాకింగ్ కొరకు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేస్తారు. ఎలీషా బాబు బ్రదర్ మ్యూట్ లో ఉన్నట్టున్నాడన్నా అన్న. పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, రక్షకుడవు, విమోచకుడవు, మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దిన ప్రవేశం మాకు అనుగ్రహించారు.
మార్చి మాసం 29వ తేదీని ఈవిగా ఇచ్చారు, శనివారం. ఈ దినమున ఆయన ప్రార్థనలో మీ దాసులు పాలంకులను బలపరిచారు. పాట ద్వారా రూపసరణ మీరు బలపరిచారు. నడిపించుట్లో మరి మీ దాసులు రవి మనోహరని మీరు బలపరుస్తున్నారు. అలాగే నాయన వాక్యం అందించవలసిన భవాని శంకరన్న మీరు బలపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన సందేశం మీ దాసు నోట ఉంచండి. ప్రభువా, మేము ఆత్మీయంగా బలపడాలి, అనుసరించాలి, ఆత్మీయ మేలు ప్రయోజనం పొందాలి. అలాగే మీ దాసుని సిద్ధపరిచి నడిపించమని ప్రాణప్రియుడు రక్షకుడు క్రీస్తు యేసు సజీవమైన నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. విన్నాను బ్రదర్, విశ్వనాథ్ గారు ఉన్నారు. మంచిది. ఇప్పుడు మనం వాక్యం విందాము. వైజాగ్ నుండి దైవ సేవకులు బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యము శ్రద్ధగా విందాం. అందరూ మ్యూట్ లో ఉందాం. దేవుడు మనం నడిపించుగాక. బ్రదర్ వందాను. బ్రదర్ భవానీ శంకర్ బ్రదర్ ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారా? నా వందనాలు. ఉన్నారు. ఆడియో క్లియర్ గా వస్తుంది కదా? వస్తుంది. ఇది పెద్ద హాల్లో నేను మీటింగ్ లో ఉన్నాను, అందుకని ఇంకేంలే. అదే కొంచెం రీసౌండ్ లాగా వినిపిస్తుంది. సౌండ్ వస్తుందా? పర్వాలేదు, అంటే వినబడుతుందా నేను చెప్పింది? వినబడతా, క్లియర్ గా ఉంది. రైట్ 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 థ్యాంక్ యూ. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న వీళ్ళందరికీ, పెద్దలకు, పరిచారకులకు, విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరితో కలిసి ఆత్మీయమైన సహవాసం చేయుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించేవాడుగా ఉన్నాను. వాస్తవంగా నేను ప్రతిపాడు ప్రాంతంలో ప్రభు పరిచర్య నిమిత్తము 3 రోజులు ఇక్కడికి వచ్చున్నాను. నేను కూర్చున్న ఈ స్థలంలోనే పెద్ద సభలు జరుగుతున్నాయి. అయితే ప్రభు మహాకృపను బట్టి నేను ఈ దినము అలాగే రేపు కూడా ఉంటుంది. దయచేసి ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకము చేయగలరని మనవి చేస్తున్నాను. కొంత ఇబ్బందిగా ఉన్న ఆడియోని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అవును, పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటని ఇలా చెప్తున్నాడు. తిమోతి, నేను మంచి పోరాటము పోరాడాను. రైట్. క్రైస్తవ జీవితంలో పోరాటం ఉంది అనే విషయాన్ని పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే పోరాటంతో కూడిన ఒక జీవితం. ఈ క్రైస్తవ జీవితంలో పోరాటం ఉంది. అయితే ఆ పోరాటంని ఎలా పోరాడాడంటున్నాడు? మంచి పోరాటము పోరాడానంటున్నాడు. ఐ హావ్ ఫాట్ అ గుడ్ ఫైట్ అన్నాడు. క్రైస్తవ జీవితంలో మంచి అనేది కనీసము 8 విషయాలు మనం చూస్తాం. ఈ మంచిది ఉండాలి, సబ్స్టాండర్డ్ కాదు, ఏదో తక్కువ స్థాయిలో ఉన్నది కాదు, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మంచిది అన్నాడు. పోరాటం చూడండి, ఎటువంటి పోరాటము? మంచి పోరాటము అన్నాడు. అంటే ఏదో వర్కనే ఏదో పోరాడుతున్నాను అని కాదు. ఇక్కడ మంచిది అంటే మై బెస్ట్, నాకు కలిగిన దాంట్లో శ్రేష్టమైనది, మై బెస్ట్. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దినము నాడు నుంచే ఒక విశ్వాసి పోరాటంలో ఉంటాడు.
అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం అంటే విశ్వాసం ఇష్టం అంటే భౌతికంగా ఆనందంగా సుఖంగా ఎటువంటి ఇబ్బంది సమస్య లేకుండా ఉంటాము అని అనుకునేవారుగా ఉన్నారు. అలా ప్రకటించే వారు కూడా ఉన్నారు. అలా కాదు. ఆత్మీయమైన ఆనందము, ఆత్మీయమైన సంతోషం ఉంటుంది, వాస్తవమే. కానీ మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా ఇట్స్ ఎ బ్యాటల్, పోరాటము. ఈ పోరాటము మంచిదై ఉండాలి. చూడండి, ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు చాలా మంది ఆడతారు. క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకా ఏదైనా కలెక్టివ్ గా ఆడే ఆటలు మనం చూస్తే అందరూ ఆడతారు. కానీ వారిలో ఎవరో ఒకరు బాగా ఆడారు అని చెప్పుకుంటా ఉంటాం. ఇండియా టీం అంతా క్రికెట్ మ్యాచ్ ఆడినా ఎవరు బాగా ఆడారు అని అంటే ఎవరో ఒకరి పేరు చెప్తాం. అంటే అతను బాగా ఆడాడంటే హీ గేవ్ హిస్ బెస్ట్ ఆన్ దట్ డే. అలాగా విశ్వాసి కేవలం పోరాడితే సరిపోదు. విశ్వాసులుగా మనందరము పోరాడుతున్నాం, వాస్తవమే. కానీ కేవలము పోరాడుతున్నాను అంటే సరిపోదు. ఆ పోరాటంలో నాణ్యత ఉండాలి. అది మంచి అంటే. ఆ పోరాటంలో నాణ్యత ఉండాలి. మంచి పోరాటము అన్నాడు. అలాగైతే మొట్టమొదటి క్రైస్తవ జీవితంలో మంచిది ఉండవలసింది ఏంటి అంటే పోరాటములో మంచి పోరాటం ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము నేను పోరాడుతూ ఉండాలి. ఆ పోరాటము మంచిగా ఉండాలి. అంటే ఎక్కడ కూడా రాజీ పడడానికి వీల్లేదు. ఎక్కడ కూడా నేను సరెండర్ అవడానికి వీల్లేదు. ఏ ఒక్క విషయంలో అయినా సరే నేను పోరాడాలి. ఆ పోరాటము నాణ్యమైంది ఉండాలి. పరిశుద్ధత విషయంలో పోరాటం ఉంది. ఎక్కడ కూడా నా పరిశుద్ధత స్టాండర్డ్ ని నేను లోవర్ చేయడానికి వీల్లేదు. భక్తి జీవితం విషయంలో పోరాటం ఉంది. ఐక్యత విషయంలో పోరాటం ఉంది. సమాధాన విషయంలో పోరాటం ఉంది. అనేకమైన విషయాల్లో క్రైస్తవులు పోరాడుతుండగా ఆ పోరాటం ఎలా ఉండాలంట? మంచిది అన్నారు. ఆ పోరాటం మంచిది అంటే అది కనబడాలి. ఎస్, హీస్ బ్యాటలింగ్, హీస్ ఫైటింగ్ అనేది ఇతర విశ్వాసులకి, ఇతర సహోదరులకి అది కనబడాలి. మనలో చాలా మంది మంచి పోరాటము పోరాడుతున్నాం. దాన్ని బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించే వారై ఉన్నాం. విశ్వాసి మంచి పోరాటము కూడా. ప్రార్థనలో పోరాటం ఉంది, వాక్యంలో పోరాటం ఉంది, సువార్త ప్రకటించే విషయంలో పోరాటం ఉంది. అయితే నీ పోరాటం ఒక నాణ్యత ఎటువంటిదో చెప్పమంటున్నాడు దేవుడు. నీ పోరాటం ఒక నాణ్యతను పెంచు అంటున్నాడు దేవుడు. భక్తి జీవితం ఒక నాణ్యతను పెంచు, పరిశుద్ధత ఒక నాణ్యతను పెంచు అంటే ఎలా పెంచగలను? దేవుని వాక్యమే ఆ స్థాయి, ఆ ప్రమాణము, ఆ స్టాండర్డు. పౌలు మంచి పోరాటము పోరాడుతున్నాను అంటే వాక్యానుసారంగా పోరాడుతున్నాను అని చెప్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని ఏదైతే నాకు ఇచ్చాడో ఆ వాక్యానుసారంగా నేను జాగ్రత్తగా జీవించాను అంటున్నాడు. అది పోరాటము అంటే ఏదో ఎవరి మీద యుద్ధం చేయడం కాదు. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకత, ఆ ప్రత్యక్షతలు, ఆ దర్శనాలు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, ఆ వాక్యానుసారంగా నేను జరిపించాను, జీవించాను. అది పౌలు పోరాటం. అందుకే రాజైన అగ్రిప్ప దగ్గర నిలిచినప్పుడు అంటున్నాడు, పరలోకం నుంచి దేవుడు నాకు ఇచ్చిన దర్శనంకి నేను అవిధేయుడు అవ్వలేదు అంటాడు. అవర్ గుడ్ ఫైట్ ఇన్క్లూడ్స్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. మన మంచి పోరాటము దేవుని వాక్యానుసారమైన జీవితం. దేవుని వాక్యంలో ఉన్న ఆ స్థాయి
దేవుని వాక్యంలో చెప్పబడిన ఆ స్టాండర్డ్ ప్రకారంగా జీవించుటకే ప్రతి దినము నేను పడుతున్న ప్రయాసము నా క్రైస్తవ జీవితం ఒక పోరాటము. ఈ విషయాన్ని జ్ఞాపకం. అలాగైతే మొట్టమొదటిది మంచి పోరాటము అన్నాడు. మొట్టమొదటిది ఏంటి? మంచి పోరాటం. రెండవది చూడండి, తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో అన్నాడు. 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 చదువుతాం బ్రదర్. సార్ చూడండి. 1:5 ఉపదేశ సారమే ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి మంచి మనస్సాక్షి అన్నాడు కదా. క్రైస్తవ జీవితంలో రెండవది మంచిది ఉండవలసింది ఏంటి అంటే మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి లేకపోతే ఏమవుతుంది? 19వ వచనం చూడండి అదే అధ్యాయంలో. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి ఆ విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అదే ఉన్నది. మంచి మనస్సాక్షిని కొందరు ఏం చేశారంట? త్రోసివేశారు. త్రోసివేస్తే ఏమైంది? వారి విశ్వాస రూపి అయిన నావ లేకపోతే ఓడ బద్దలైపోయింది అంటున్నాడు. ప్రతి విశ్వాసి మంచి మనస్సాక్షితో జీవించాలి. మంచి మనస్సాక్షి అంటే దోషారోపణ లేని మనస్సాక్షి. దేవుని ఎదుట దోషారోపణ చేయని మనస్సాక్షి మంచి మనస్సాక్షి. అది పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షితో జీవిస్తున్నాను. చూడండి ఆ మాట. అపోస్తల కార్యగ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు పౌలు? ఎటువంటి మనస్సాక్షితో జీవించాడో చెప్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై జీవించాను అంటున్నాడు. దేవుని ఐ ఎదుట లివ్ విత్ గుడ్ కాన్షియన్స్. మంచి మనస్సాక్షి. ప్రతి విశ్వాసి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఈ మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ఏం చేయాలి అంటే అభ్యాసం చేయాలి. 24వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా ఆ మాట. చూడండి అపోస్తల కార్యగ్రంథం 24వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యగ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేస్తున్నాను అన్నాడు. దేని గురించి అభ్యాసం? ఇది మనస్సాక్షి గురించిన అభ్యాసము. పౌలు తిమోతికి రాస్తూ బాడీలీ ఎక్సర్సైజ్ గురించి చెప్పాడు. శారీరకమైన అభ్యాసము గురించి చెప్పాడు. దానివల్ల కొంత ప్రయోజనం ఉంది అన్నాడు. అంతే. భక్తి దానికన్నా గొప్పదని చెప్పాడు. ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది ఏంటి? ఇది కాన్షియస్ ఎక్సర్సైజ్. అంటే మనస్సాక్షి సంబంధమైన అభ్యాసము. అంటే ఎప్పటికప్పుడు నా మనస్సాక్షిని నేను ఏం చేస్తూ ఉండాలి? పరీక్షిస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రజలతో నేను ఉంటున్నాను, ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాను, క్షమించే విషయంలో ఎలా ఉన్నాను, ఇతరుని గౌరవించే విషయంలో ఎలా ఉన్నాను, దేవుని మహిమపరిచే విషయంలో ఎలా ఉన్నాను. ఎక్కడైనా మరలా ఎక్కడికి రావాలి స్టాండర్డ్ అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నానా? దేవుని వాక్యము అనుమతించింది ఏదైనా నేను చేస్తున్నానా? దేవుని వాక్యముకి విరుద్ధంగా నేను ఏదైనా వెళ్తున్నానా? ఒక విశ్వాసి తన మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నిర్దోషముగా ఉంచుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి. అది మంచి మనస్సాక్షి కదండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ మాట పౌలు అంటున్నాడు. 1వ అధ్యాయము 3-4 వచనాలు లేకపోతే
అది ఎంత కలిసి ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి అనే మాట వస్తుంది చూడండి. పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు. మంచి మనస్సాక్షి అంటే నిర్మలమైన మనస్సాక్షి. దొరికిందా వచనం? దొరికింది. నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్నాను. నిర్మలమైన మనస్సాక్షి అవసరము క్రైస్తవుడికి. ఒకటి, మంచి పోరాటము చూస్తున్నాం. రెండోది, మంచి మనస్సాక్షి యొక్క అవసరతను మనం చూస్తున్నాం. దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ ఎ గుడ్ కాన్షియన్స్. మంచి మనస్సాక్షిగా నేటి క్రైస్తవ సమాజంలో పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, సహోదరులు కావచ్చు, మనస్సాక్షి విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. వాళ్ళలో చాలా మంది విచారకరమైన మాట, మంచి మనస్సాక్షిని త్రోసివేసే వారుగా ఉన్నాం. ఆ కారణం చేతనే మన విశ్వాస జీవితము దిగజారిపోయింది. పౌలు అన్నాడు కదా, అట్టి మనస్సాక్షిని త్రోసివేసి అనేకులు విశ్వాస సంబంధమైన నావ బద్దలైపోయింది. అదిగో అటువంటి వారు కుప్పలు కొలిది కనబడుతున్నారు సంఘాలు. మంచి మనస్సాక్షి లేని కారణాన్ని బట్టి వారి జీవితంలో క్రమము కనబడట్లేదు, వాక్యం పట్ల గౌరవము, భయము కనబడట్లేదు, దేవుని విషయాల పట్ల ఆసక్తి కనబడట్లేదు. ఓ ప్రభువా, నా మనస్సాక్షిని నూతనపరచు అని ప్రార్థన చేద్దాం. మంచి మనస్సాక్షి గురించి మనము అభ్యాసము చేస్తాము. రెండవది, క్రైస్తవుడికి ఉండవలసింది మంచి మనస్సాక్షి. మూడవది, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది మంచి మాటలు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. 4:29. వినువారికి మేలు. అదే 28-27 చదవండి. 27-28 కలిసి ఉన్నాయి. అపవాదికి చోటీయకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. మాటల గురించి అన్నారు కదా, మీ నోటి నుంచి ఏ దుర్భాష రాకూడదని. అదే 29 చదవండి అన్న, పర్లేదు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి, మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అనుకూల వచనమే అన్నాడు. గుడ్ వర్డ్స్ అన్నాడు. ఇంగ్లీష్ లో ప్రాఫిటబుల్ వర్డ్స్, గుడ్ వర్డ్స్. మంచి మాటలే ఒక విశ్వాసి పలికేవాడుగా ఉండాలి. మూడోది, ప్రతి విశ్వాసి జీవితంలో మంచి మాటలు ఉండాలి. గుడ్ వర్డ్స్, అనుకూలమైన వచనము అన్నాడు. అది ఇంకా మంచిది. ప్రాఫిటబుల్ వర్డ్స్, ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగించే వచనమే. చూడండి, తులసికి రాస్తూ అంటున్నాడు కదా 4:6. తులసి పత్రిక 4:6 చూద్దాం. చూడండి, అక్కడ ఏదైనా హింట్ దొరుకుతుంది మనకి. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఎల్లప్పుడూ రుచికరంగా కృపాసహితముగాను ఉండనీయుడి. కృపాసహితముగా మాట్లాడేవారుగా ఉండాలి. ఇది ప్రతి విశ్వాసికి అవసరము. ఏదో నాయకులు, పెద్దలు వారికి మాత్రమే కాదు, ఇండివిజువల్ గా ప్రతి విశ్వాసి కూడా దీన్ని అభ్యసించాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కృపాసహితంగా మాట్లాడే వాళ్ళుగా మనం ఉండాలి. మన మాటల ద్వారా ఇతరులకి క్షేమాభివృద్ధి కలగాలి. మన మాటల ద్వారా ఇతరులకి ఆదరణ కలగాలి, నెమ్మది కలగాలి, సమాధానము కలగాలి. విచారకరమైన మాట ఏంటి అంటే, సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో మాటలు ఎలా ఉన్నాయంటే చీలుకు కలిగించే మాటలుగా ఉన్నాయి. అవర్ వర్డ్స్ ఆర్ కాజింగ్ డివిజన్స్.
అంత మాత్రమే కాదు, మన మాటలు ఇతరుని నొప్పించేదిగా ఉంది, బాధ పెట్టేదిగా ఉంది. మన ప్రభు ఎలా మాట్లాడారో తెలుసా? మనం చాలాసార్లు చూసుంటాం. లూకా సువార్త 4:22 మీరు చదివితే వారు ప్రభు గురించి చెప్తున్న మాట, అతని నోటి నుంచి వచ్చిన దయగల మాటలకి వారు ఆశ్చర్యపోయారు అన్నారు. చూడండి, లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయారు. ప్రజలు మన మాటలు విని ఆశ్చర్యపోవాలి. దయగల మాటలు, కృపాసహితంగా మాట్లాడే వాళ్ళగా మనం ఉండాలి. ఇదొక విశ్వాసిని గుర్తు. అపోస్తలుడైన పౌల్ని వాళ్ళు నానా మాటలు అంటూ చాలా ఇబ్బంది పెట్టారు. పట్టడానికి వచ్చారు, కొట్టారు, పట్టుకున్నారు, సంఖ్యలు వేశారు. అయినా సరే ఏం మాట్లాడారు? సహోదరులారా అంటూ, తండ్రులారా అంటూ ప్రేమతో మాట్లాడాడు. అలాగైతే మనం ఎలా మాట్లాడుతున్నాం? మన సంభాషణ ఎలా ఉంటుంది? కృపాసహితంగా మాట్లాడగలుగుతున్నావా? దయగల మాటలు ప్రభు నోటి నుంచి వచ్చాయే, మన నోటి నుంచి రాగలుగుతున్నాయా? ఎంత ఖండించేవారుగా ఉంటున్నాం, ఎంత సొనిగేవారుగా ఉంటున్నాం, ఎంత కఠినంగా మాట్లాడేవారుగా ఉంటున్నాం. వీళ్ళారా, ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. మంచి పోరాటం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, మంచి మాటలు ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. చూడండి, యేసు ప్రభు తన శిష్యులకి ఏమన్నాడు తెలుసా? మీ మాటలు అవునైతే అవును, కాదైతే కాదు. తీసి చదవవసరం లేదు, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 5:37 యేసు ప్రభు తన శిష్యులకు మాట్లాడుతూ అన్నాడు, మీ మాటలు అవునైతే అవును, కాదైతే కాదుగా ఉండాలి. అంతే, దానికన్నా ఎక్కువగా ఉంటే అది పాపం. మన మాటలు ఎలా ఉంటున్నాయి తెలుసా? ఏదైతే అవునో అది కాదు అంటున్నాం, ఏదైతే కాదో దాన్ని అవును అంటున్నాం. అందుకే జాగ్రత్త పడతాం. మంచి మాటలతో పాటు మంచి క్రియలు కూడా ఉండాలి. 4వది మంచి క్రియలు. చూడండి, మత్తయి సువార్త 3:10 ఈ ఎక్స్ప్రెషన్ ఉంది, మంచి క్రియలు. మంచి క్రియలు. 5:16 మత్తయి సువార్త 5:16 5:16 యా. మనుషులు మీ మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలు ఏమన్నాడు? మంచి క్రియలు అన్నాడా? సత్క్రియలు అన్నాడు. ఇంగ్లీష్ లో యువర్ గుడ్ వర్క్స్ అన్నాడు. మంచి క్రియలు, సత్క్రియలు అన్నాడు. కావాలంటే మత్తయి సువార్త 26 చూడండి, 26:10. మత్తయి సువార్త 26:10 చూడండి ఎలా ఉంది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. అక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్ మంచి కార్యము అన్నాడు. షీ హెస్ రాట్ అ గుడ్ వర్క్ అపాన్ మీ అన్నాడు. మంచి కార్యములు చేసేవాడుగా ఉండాలి విశ్వాసం. మన పనులు మంచిగా ఉండాలి, అది ప్రభు కొరకై ఉండాలి. మళ్ళా ఈ మాట చెప్తున్నాను, మంచి క్రియలు అంటే ఏంటి? మనం అనుకుంటాం మంచి క్రియలు అంటే దాన ధర్మాలు చేసేయడము, ఆహారాలు పెట్టేయడము, వస్త్రాలు పంచేయడము. విశ్వాసాలు అనుకుంటాం కదా, సంఘాల్లో లైట్లు ఇచ్చేయడము, ఫ్యాన్లు ఇచ్చేయడము. ఇవి కాదు మంచి క్రియలు అంటే. ఇవి సామాజికంగా మంచి క్రియలే, కానీ మంచి క్రియలు అంటే దేవుని వాక్యానుసారంగా చేస్తున్న పనులు. మళ్ళీ వాక్యం దగ్గరికి రావాలి. మనం వాక్యంలో రాయబడిన ప్రకారముగా మనం చేసేవారుగా ఉంటే మనము మంచి క్రియలు చేస్తున్నాము అని అర్థం. వీఆర్ డూయింగ్ గుడ్ వర్క్స్. నువ్వు వాక్యాన్ని చదువుతుండగా ఈ వాక్యము నిన్ను సువార్త ప్రకటించు అని ప్రేరేపిస్తాడు. ఈ వాక్యానుసారంగా నువ్వు సువార్తను ప్రకటించేవాడుగా ఉంటే యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ వర్క్. నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు. ఈ వాక్యం అంటుంది
నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి అని. అలా ప్రేమిస్తే యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్స్. నీ సహోదరుని క్షమించాలి అంటుంది. అలా చేయగలిగితే నువ్వు మంచి కార్యము చేస్తున్నావు. మనము మంచి కార్యము అంటే దేవుని వాక్యానుసారమైన క్రియలు, పనులు అయి మంచి కార్యములు. ప్రతి విశ్వాసి మంచి కార్యములు చేసేవాడుగా ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఎన్ని మంచి వచ్చాయి. మంచి పోరాటంతో ప్రారంభించాం, మంచి మనస్సాక్షి చూసుకున్నాం, మంచి మాటలు ఉండాలని తెలుసుకుంటున్నాం. 4వది మంచి కార్యములు, మంచి కార్యములు, మంచి క్రియలు. యేసు ప్రభు గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు చూడండి. అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయంలో 38వ వచనము పేతురు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. 10 అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం నుంచి. అదేదనగా దేవుడు నజరేయుడును యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అన్నాడు. He went about doing good. ఆయన మేలు చేయుచు, మంచి కార్యములు చేయుచు వెళ్ళాడు. అక్కడ రాశాడు ఏంటి ఆ మంచి కార్యములు. అది దేవుడు ఆయనకి చేయమని లేఖనంలో అందించిన కార్యములు. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు చదువుతూ అన్నాడు కదా యెషయా గ్రంథం నుంచి, పేదలకు సువార్తను ప్రకటించుటకును, గుడ్డి వారికి చూపించుటకును, చెరసాల్లో ఉన్న వారిని విడిపించుటకు దేవుడు నన్ను పంపించాడు అని. అది లేఖనంలో ఆయన గురించి రాయబడిన మాట, దేవుని చిత్తము, ఆ పనులు ఆయన చేయాలని. ఆ లేఖన అనుసారంగా ఆయన చేస్తూ వెళ్ళాడు. దాన్ని ఏమన్నాడు పేతురు? మేలు చేస్తూ, మంచి చేస్తూ వెళ్ళాడు యేసు ప్రభు. ఇది తీసి చదవడం అవసరం లేదు కానీ రాసుకోండి రెఫరెన్స్. యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు, నేను మీ ఎదుట అనేకమైన కార్యములు చేశాను అన్నాడు. అనేకమైన కార్యం. ప్రతి విశ్వాసి దగ్గర క్రియలు ఉండాలి. అది ఎటువంటి క్రియలై ఉండాలి అంటే మంచి క్రియలై ఉండాలి. ఈ విషయాన్ని గమనిస్తాం. ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయంలో ప్రభు సంఘాలతో మాట్లాడుతూ చెప్తున్న మాట ప్రతి సంఘముతో చెప్పాడు. ఏంటి అది? నీ క్రియలు నాకు తెలుసు. ఐ నో యువర్ వర్క్స్. నీ క్రియలు ఎటువంటిదో నాకు తెలుసు. సహోదరులారా, మన క్రియలు ఎటువంటిదో ప్రభు ప్రతి దినము తూకము వేసేవాడుగా ఉన్నాడు. అలాగైతే మనకు తోచిన పనులు చేసి ప్రభు కొరకై చేసేస్తున్నాం అనుకుంటే కాదు. అది ప్రభు ఎదుట నిలవదు. జాగ్రత్త. దేవుడు మన కొరకై డిజైన్ చేసిన సత్క్రియలు ఉన్నాయి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో మాట అంటున్నాడు. పౌలు తీతుకు రాస్తూ అన్నాడు, చేయుటకే దేవుడు మన సృష్టిగా చేశాడు, రక్షించుకున్నాడు. సత్క్రియలు చేయుటకు దేవుడు మనకిచ్చిన సహాయము దేవుని వాక్యము. అది చదువుదాం. చూడండి, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 చదువుదాం. ఎందుకు ఈ మాట? నన్ను వచనానుసారంగా చేసే పనులే సత్క్రియలు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యములకు సంపూర్ణగినట్లు ఏమిచ్చాడు? సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, సత్కార్యములు చేయుటకు కార్యం లేదు, లేఖనం ఇచ్చాడు. ఆ లేఖనంలో నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు. కాబట్టి సత్కార్యములు అంటే లేఖన అనుసారమైన కార్యములు. సత్కార్యము అంటే సామాజికంగా కొన్ని ఉంటున్నాయి, అదే మనం సత్కార్యం అనుకుంటున్నాం. భోజనాలు పెట్టేయడం, సంఘాలకి లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇచ్చేయడం, లేకపోతే వస్త్రాలు పంచడము. ఈ సోషల్లీ గుడ్ వర్క్ బట్ నాట్ స్క్రిప్చురల్లీ గుడ్ వర్క్స్. ఇది సామాజికంగా మంచి క్రియలు కావచ్చు కానీ వాక్యానుసారం కాదు. We have to do the scripturally good works. వాక్యానుసారమైన మంచి క్రియలు మనం చేయాలి. కాబట్టి 4వది, ప్రతి విశ్వాసి మంచి కార్యములు చేసేవాడుగా ఉండాలి.
ఇప్పుడు 5వది చూడండి. ప్రతి విశ్వాసి దగ్గర ఇంకా మంచిది ఏమి ఉండాలి తెలుసా? మత్తయి సువార్త 3:10 ఇప్పుడు చదువుదాం. మంచి ఫలము అన్నాడు, గుడ్ ఫ్రూట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అన్న మత్తయి సువార్త 3:10. సారీ పర్లేదు. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించునని. మంచి ఫలము, గుడ్ ఫ్రూట్, మంచి ఫలము విశ్వాసికి ఉండాలి. మంచి ఫలము ఫలించే వారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఫలము ఏదైనా ఉందా అని చూసి ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు కదా. ఈ స్పీకింగ్ ఫ్రూట్స్. లూకా సువార్త 13వ అధ్యాయంలో తెలుసు, ఆ అంజూరపు చెట్టులో ఆయన ఫలమును ఆశిస్తున్నాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది కదా, దాంట్లో ఏమన్నాడు చూస్తానికి వచ్చాడు, ఫలం రావట్లేదు ఏంటి అంటున్నాడు. అన్ని ఇస్తున్నాను, నీరేస్తున్నాను, ఎరువు వేస్తున్నాను, అన్ని ఇస్తున్నాను కానీ ఫలం రావట్లేదు అంటున్నాడు. ఆయన ఫలము ఎటువంటి ఫలం చెప్పండి? మంచి ఫలము. మంచి ఫలము. యెషయా గ్రంథంలో ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ వారు ఫలించారు కానీ అది కారు ద్రాక్ష అన్నారు. కేవలం ఫలిస్తే సరిపోదు, అది ఎలాగ ఉండాలంట? మంచి ఫలము. మంచి ఫలము ఫలించే వారుగా ఉండాలి. మన ఫలము ఎలా ఉందో ఆలోచించాలి. ఆత్మ ఫలమేమనగా అన్నాడు. కాబట్టి ఆత్మ ఫలం అన్ని మంచివే, ప్రేమ, సంతోషము, ఆనందము, ఇవన్నీ. ఇది మన జీవితంలో ఉంటే అది మంచి ఫలము అని దేవుడు పరిగణిస్తాడు. నువ్వు మంచిగా ఫలించావు అంటాడు. కాబట్టి ఈ మంచి ఫలాన్ని మనం ఫలించే వారుగా ఉండాలి. విచారకరమైన మాట ఏంటి అంటే, ఈ విషయాలు ఏది కూడా మనము పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎలా పడితే అలా జీవిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. నేను ఫలించాలి. ఆ ఫలించేది కూడా ఎలా ఉండాలంట? మంచిది, నాణ్యత కోరుకుంటున్నాడు ఆయన మన దగ్గర నుంచి. క్రిస్టియన్స్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ క్వాలిటీ. క్రైస్తవ జీవితము నాణ్యత కలిగిన జీవితము, సబ్స్టాండర్డ్ కాదు. సహోదరులారా, మన నాణ్యత దేవుని వాక్యము. ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే ప్రతిదీ మంచిదే మన జీవితంలో. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మంచి ఫలము తీసుకొచ్చేవారుగా ఉండాలి. 6వది ఆసక్తి విషయంలో అంటున్నాడు చూడండి. మంచి ఆసక్తి ఉండాలి మనకి. 6వది గలతీ పత్రిక 4:18 చదువుదాం. గలతీ పత్రిక 4:18లో ఏముందో చూద్దాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా అనుట మీ యుక్తమే. మంచి ఆసక్తి అని ఇచ్చాడన్నా? ఇచ్చారు కదా. మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట. అన్నా మళ్ళా చదవండి అన్న. 4:18 మంచి ఆసక్తి ఉందా? మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అన్నాడు. ఆసక్తిగా ఉండడం యుక్తము అన్నాడు కానీ ఇంగ్లీష్ లో గుడ్ జీల్ అన్నాడు. మంచి ఆసక్తి అన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఆసక్తి పరుడై ఉండాలి. కానీ ఆసక్తి ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలి. మంచి విషయాల్లో ఆసక్తి. ప్రతిదీ వాక్యం దగ్గరికి రావాలి. వాక్యానుసారమైన ఆసక్తియే మంచి ఆసక్తి. వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభు పట్ల మనం చూపెడుతున్న ఆసక్తియే మంచి ఆసక్తి. పౌలు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాడు ఆసక్తి విషయం ఎలా ఉన్నాను అని. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నాడో ఆ ఆసక్తి మంచి ఆసక్తి అయింది. యూదా మతంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆసక్తి పరుడే పౌలు చెప్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథంలో తన సాక్ష్యం చెప్తూ 26వ అధ్యాయంలో చెప్తున్నాడు. మతపరంగా చాలా ఆసక్తి పరుని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో
ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాడో, ప్రభు కొరకై ఎప్పుడైతే జీవించడం ప్రారంభించాడో, ఆ ఆసక్తి మంచి ఆసక్తిగా మారింది. మనందరికీ తెలుసు కదా, ఓ మాట చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఆసక్తి విషయంలో అక్కడ మంచి మాట రాశాడు చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందును ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తి అంట. ఆల్వేస్ zealous, ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు ఇంగ్లీష్లో. దాని తెలుగు ఎప్పటికీ ఆసక్తి అంటే ఆసక్తి తగ్గకూడదు. అదే మంచి ఆసక్తి. యేసు ప్రభు జీవితాన్ని చూడండి. ప్రభు కార్యమును చేయుటకు ఆసక్తి ఏ మాత్రము ఎప్పుడు కూడా తగ్గలేదు. ప్రేమించే విషయంలో చూడండి ఏ మాట రాశాడు ప్రభు గురించి. మనకు తెలుసు, తీసి చదవవసరం లేదు, కానీ అంతము వరకు ఆయన తన వారిని ప్రేమించాడు. ఎక్కడ ప్రేమ తగ్గలేదు. అంతము వరకు ప్రేమించాడు. ఎప్పటికీ ఆసక్తి. ఫస్ట్ డే ఎలా ఉన్నామో లాస్ట్ డే వరకు కూడా అలాగే ఉండాలి. ప్రభులో ఆసక్తి ఉండాలి. ఆవిడ మంచి పోరాటము చూస్తున్నాం, మంచి మనస్సాక్షి చూస్తున్నాం, తర్వాత మంచి కార్యములు, మంచి మాటలు చూస్తున్నాం, మంచి కార్యములు, మంచి ఫలము. ఆరోది మంచి ఆసక్తి ఉండాలి. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటే కదా, యోహాను సువార్త 2:17 కోట్ చేశారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని ఇంటి గూర్చిన ఆసక్తి ఉండాలి, అది మంచి ఆసక్తి. దేవుని ప్రజల కొరకై ఆసక్తి ఉండాలి, అది మంచి ఆసక్తి. దేవుని పని కొరకై ఆసక్తి ఉండాలి, అది మంచి ఆసక్తి. ఆరోది మంచి ఆసక్తి కలిగి ఉండాలి ఒక విశ్వాసం. ఎలా ఉంది మన ఆసక్తి? దినదినముకి మన ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఎప్పటికీ ఆసక్తి పరులై ఉన్నామా? పోయిన సంవత్సరం ఎంత ఆసక్తిగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే ఆసక్తిగా ఉన్నామా? నిన్న నేను ఎంత ఆసక్తిగా ఉన్నానో ఈవేళ కూడా అంతే ఆసక్తిగా ఉండాలి. ప్రత్యేకమైన కోడికలు ఉన్నప్పుడు మనమే వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆసక్తిగా ఉంటుంది మనకి. మీటింగ్స్ లేని రోజులో నా ఆసక్తి ఎలా ఉంది? ప్రభు కార్యముల పట్ల నా వైఖరి ఎలా ఉంది? నేను నన్ను పరీక్షించుకోవాలి. కాబట్టి ఆరోది మంచి ఆసక్తి పరుడై ఉండాలి. తర్వాత 7వది చూడండి, ఇది చూసి మనం ముగిస్తాం, క్లోజింగ్ వస్తాం. 7వది అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా ఉందో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 1-3 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు అన్నాడు. మంచి పేరు అంటే తిమోతి ఒక మంచి పేరు అని కాదు, మంచి పేరు అనగా మంచి సాక్ష్యము. అది 7వది చివరిది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి మంచి సాక్ష్యము కలవాడై ఉండాలి. మంచి పేరు అంటే మంచి సాక్ష్యము, మంచి పేరు. చూడండి 22వ అధ్యాయం 12వ వచనంలో ఏ మాట ఉందో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథంలోనే 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. అననీయ గురించి ఒక మాట అంటున్నాడు. 22:12 కదా. అంతటి ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ. మంచి పేరు, యూదులందరూ ఎదుట అతనికి మంచి పేరుంది. తిమోతి మంచి పేరు గలవాడు, అననీయ మంచి పేరు గలవాడు. మా గురించి చదువుతున్నాం అదండి. మంచి పేరు అనగా మంచి సాక్ష్యము. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మంచి పేరు? ఈ మంచి సాక్ష్యము ఎలా సంపాదించగలమంటే పైన చెప్పాడు కదా 6 విషయాలు. అవి మన జీవితాల్లో కనబడుతుండగా మనము మంచి సాక్షి గలవారై ఉంటాం. ఒకడు మంచి మనస్సాక్షితో జీవిస్తున్నాడు అనుకోండి,
మంచి క్రియలు చేస్తూ మంచి మాటలు గలవాడై ఉన్నాడు అనుకోండి, మంచి ఫలాలు ఫలిస్తూ మంచి ఆసక్తి చూపెట్టేవాడుగా ఉంటే అతనికి ఆటోమేటిక్ గా ఏముంటుంది చెప్పండి, మంచి పేరు వస్తుంది. అనగా మంచి సాక్ష్యము సంపాదిస్తాడు ఆ విశ్వాసం. మంచి సాక్ష్యం ఉండాలి. 7 మంచి విషయాలు చూస్తున్నాము. ఇలా ఉంటే అల్టిమేట్లీ ప్రభు ఎదుట మనం నించున్నప్పుడు ప్రభు అంటాడు ఏమని, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చెప్పగలమా? చదువుదాం ఒకవేళ గుర్తు రాకపోతే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎవరండి మంచి దాసుడు? ఈ నమ్మకమైన మంచి దాసుడు ఎవరు తెలుసా? ఈ మంచి తన జీవితంలో సంపాదించిన వాడు, ఈ మంచి తన జీవితంలో చూపెట్టిన వాడు. కేవలం పని చేస్తే మంచి దాసుడు కాదు. ఏదో ఈ మంచిని తన జీవితంలో అన్వయించుకున్నాడు ఈ మంచి దాసుడు. అలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు మనని పిలవాలి అంటే మన జీవితంలో ఈ 7 మంచి కనబడాలి. 6 చాలు, 7వది మంచి పేరు, అది ఆటోమేటిక్ గా అది చేస్తే వస్తుంది. మన జీవితాన్ని పరిశీలిస్తున్నాం. నా జీవితంలో పోరాడుతున్నాను కానీ అది మంచి పోరాటమేనా? నా పోరాటంలో నాణ్యత ఉందా? వాక్యానుసారంగా నేను పోరాడుతున్నానా? పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు కదా, పోరాడే వాళ్ళు క్రమముతో లేకపోతే యాజ్ పర్ ద లా పోరాడాలి. రెండవది, నా మనస్సాక్షి ఎలా ఉంటుంది? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానా పరిశీలించుకుందాం. మూడవది, మంచి మాటలు గలవాడిగా ఉన్నానా? ఆ మాటలు ఎలా వస్తున్నాయి? కృపాసహితంగా మాట్లాడుతున్నానా? దయగల మాటలు నా నోట నుంచి వస్తున్నాయా? నా మాటల ద్వారా ఇతరులు కట్టబడుతున్నారా? ఇతరులకి క్షమాభివృద్ధి కలిగిస్తున్నానా? నా క్రియలు ఎలా ఉన్నాయి? సత్క్రియలు చేసేవాడుగా ఉన్నానా? వాక్యానుసారమైన క్రియలు చేస్తున్నానా? మంచి ఫలమును నేను ఫలిస్తున్నానా? మంచి ఆసక్తి నేను కలిగి ఉన్నానా? తర్వాత మంచి సాక్ష్యం. అప్పుడే దేవుడు ఎదుట నేను బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నన్ను పిలుస్తాడు. ఇదే మన ఆశ, ఇదే మనం కోరుకుందాం. అలా చేయుటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇలాగా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని దాసులు ప్రియ సోదరుడు బర్నబాస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వాక్యం చదివి ఎంతో సహాయపడుతున్న ప్రియ సహోదరుడు రవి మనోహర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. బయట వేరే చోట మీటింగ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిస్టర్బెన్స్ అయ్యింది, దయతో క్షమిస్తారని నమ్ముచున్నాను. ఆడియో క్లియర్ గా వచ్చిందని ఆశిస్తున్నాను. ఆడియోనే ఫాలో అవ్వండి, వీడియో కాదు, కానీ ఆడియో చాలా ప్రాముఖ్యమైనది. మేము కనబడకపోయినా పర్లేదు, మాటలు మీరు పట్టుకోవాలని రవి మనోహర్ అన్న మరలా క్లుప్తంగా దాని సినాప్సిస్ ఇచ్చి ముగించాలని నేనే అన్నతో మనం చేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ ఉదయం మనము బ్రదర్ భవానీ శంకర్ గారి ద్వారా చక్కని వాక్య సత్యాలు విన్నాం. పౌలు మంచి పోరాడితే నేను ప్రారంభించి ఆ మంచి అన్న దాని గురించి మనకు వివరించారు. మనం ఏ విషయాల్లో మంచిగా ఉండాలి, పోరాట విషయంలో మంచిగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి మాటలు మన నోట రావాలి, మంచి క్రియలు మనం చేయాలి, సత్క్రియలు, మంచి ఫలం ఫలించాలి, మంచి ఆసక్తి కలిగి ఉండాలి. అలాగనే ఇవన్నీ కలిగి ఉంటే మంచి పేరు పొందిన వారంగా ఉంటాం దేవుని దృష్టిలో అని చాలా చక్కని సందేశాన్ని మనకు వినిపించారు. ఆత్మపూర్ణులుగా మన మధ్యకు వచ్చి అందించిన మాటలను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ముందుగా బ్రదర్కు మన మాణికాంత్ తరపున మన అందరి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ కూడికను మనం ప్రార్థనతో ముగించుకుందాం. పెనుకొండ నుంచి మన ప్రియులు బ్రదర్ గోపాల్ గారు ప్రార్థన చేస్తారు. బన్మా బ్రదర్ అన్మ్యూట్ చేశారా? పెనుకొండ నుంచి దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం.
వేకువజామున నిద్ర మేల్కొని మీ సన్నిధిలో జీవవాక్యమును చదువుకొని ధ్యానము చేసుకొని మా జీవితాలకు అన్వయించుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు సమయమును బట్టి ఇటు కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా నేనైతే అదమరచి నిద్రపోయి ఉండేవాడినేమో, అయితే మీ కృపలో ఇలాగున నన్ను జ్ఞాపకం చేసుకుని జూమ్ మీటింగ్లో పాలు పొందటానికి, ఇలాంటి మంచి మేలులు పొందటానికి మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అపోస్తులుడైన పౌలు మంచి పోరాటమును పోరాడి తిని అనే లేఖన భాగాల ద్వారా, అన్నాటి లేఖన భాగాల ద్వారా మీ దాసుని మీరు బలపరిచి మాతో మాట్లాడినందుకై స్తోత్రం. అనేక విషయాలను మీరు మా ముందుకు తీసుకొని వచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అయితే మా ప్రభువ, ఇట్టి అనేకమైన మంచి విషయాలలో మేమందరము తప్పిపోచున్న వారమని మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో వేదనతో ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కరుణించి మాకు సహాయము దయచేసి మమ్మల్ని బలపరచి ఇట్టి అనేక మంచి విషయాలు నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని ఇట్టి మంచి విషయాలు చేయగలుగునట్లు, మంచి పని చేయగలుగునట్లు, మంచి సాక్ష్యము కలిగి ఉండునట్లు, మంచి మాటలు మా నోటి నుండి రాగలుగునట్లు, మంచి క్రియలు మేము చేయగలుగునట్లు, నాయన మంచి పోరాటము పోరాడునట్లు, మంచి కార్యములు మేము చేయగలుగునట్లు, ప్రభువా మంచి జీవితమును మంచి సాక్ష్యమును మేము జీవించగలుగునట్లు కలిగి ఉండునట్లు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. పాప భూయిష్టమైన ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా జీవించటానికి, మంచి పనులు చేయటానికి బల నమ్మకమైన నా మంచి దాసుడా అని మీ చేత అనిపించుకొని అట్టి మంచి మనస్సును, మంచి ఆలోచనను, మంచి ఆత్మీయతను, మంచి భక్తిని మేము కలిగి ఉండున్నట్లు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. మేమెంత బలహీనులమో మీరు ఎరుగుదురు మా ప్రభువా, మీరే బలమును ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. నా కుమారుడైన తిమోతి క్రీస్తు యేసునందలి కృప చేత బలవంతుడు కమ్ము అని మీరు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా సెలవిచ్చారు తండ్రి. మీరు కృపను అనుగ్రహిస్తేనే మేము ఇటు మంచి పనులు చేయటానికి బలము పొందగలమని ఒప్పుకుంటున్నాం. ప్రభువా మమ్మల్ని కరుణించండి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా జీవించటానికి, మీ కొరకు మంచి పోరాటము పోరాడటానికి మీరే మాకు తగిన శక్తిని, బలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన ఇలాగున మీ ముఖ దర్శనమును వీక్షించటానికి, సుందరమైన మీ ముఖ దర్శనమును వీక్షించటానికి మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇటు విశేషమైన కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నాయన వాక్యం అందించిన మీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రములు. ఇలాగున మా ప్రభువా మీ బిడ్డలమైన మా అందరితోనూ మీరు మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమును మరింతగా ధ్యానము చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని నెమరు వేసుకుంటూ జీవించటానికి సహాయము చేయమని జూమ్ మీటింగ్లో ఉన్న మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, మరింత ఎక్కువ మంది ఇలాంటి మేలులు పొందటానికి జూమ్ మీటింగ్లో జాయిన్ కాగలుగునట్లు కృపను అనుగ్రహించమని, మరి నిర్వహిస్తున్న మీ బిడ్డలను, నడిపిస్తున్న మీ బిడ్డలను మీ కాపుదలలో భద్రపరిచి బలపరిచి సహాయము చేయమని నాయన ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ఆమేన్. వందనాలండి. గోపాల్ గారు వందనాలు. పిల్లలారా, చక్కని సందేశాన్ని దేవుడు తన దాసుని ద్వారా మనకు అందించినట్టు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నాకు ఈ రోజు అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి వందనాలు చెప్తూ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు బ్రదర్ బర్నబాస్.